వెల్కమ్ టు ఎంఎంసీ న్యూస్. పిల్లలు తగ్గిపోయారు, మీరేం తగ్గిపోయి రాయరు, అన్ని తీసుకుంటారు. తీసుకున్నప్పుడు ఏమవుతున్నాయి? గ్రామంలో అది ఎక్కెళ్ళి రేట్ పోతే రేట్ వస్తుంది. ప్రభుత్వం ఎంత ఉందో క్రమం పోయి ఎక్కడో నష్టం కూడా రాత్రి మేము చెప్తున్నారు. నేను అందుకని 1 గంటకి ఎందుకు వచ్చాను అంటున్నా. 1 గంటకి అంటే పిల్లలు తింటా ఉంటారు, చూద్దాం వాళ్ళ పరిస్థితి ఏంటంటే వచ్చాను. నేను మీలో కక్కుమంటే ఉదయం వాళ్ళకి గుడ్డు పాలిసిన నమ్మకం చెప్పండి. మజ్జిగ కూడా మధ్య పెరుగులో కక్కుంటే 30 కిలోలు పెరుగు రాల్సింది ఎంత ఉంది? 15 కిలోలు కూడా లేదు. చూడండి, అది కూడా వెళ్ళిపోతుంది. ఎన్ని కిలోలు ఎంత వస్తుంది? 10 కిలోలు వస్తారు. ఎంత వస్తుందా? జగ్గు తేలే సార్, జగ్గు తేలే సార్, జగ్గు తేలా లేట్ దీని రేట్ తెచ్చుకోవాలా. జగ్గు జగ్గు క్లీన్ చేసుకురాలా. మరి ఎందుకు దొరకలా? అది ఎంత కొట్టేసా నోట్ చేసుకో. ఇప్పుడు యాక్చువల్ ఆపు ఏదో లేదు సాంబార్ చేశాను. పప్పు అంటారు, పప్పు పప్పు అంటే చెక్కి ఉండాలి కదమ్మా. అదమ్మా అన్నీ ఇస్తుందా లేదా? అన్ని ఐటమ్ తీసుకున్నాను. ప్రభుత్వం ఇవ్వలా, మోసం చేశారు. ఇప్పుడు చిన్న పిల్లలకి బాగా పెట్టాలనే కాన్సెప్ట్ అన్నీ ఇస్తున్నాం. మరి ఎందుకు సుందరం చేయబడు? ఎందుకంటే పర్సెంట్ చేశారు. ఎవరు చేసింది? ఎవరు పిలువు. మరి ఎందుకు దొరకలా? అది ఎంత కొట్టేసా నోట్ చేసుకో. ఇప్పుడు యాక్చువల్ ఆపు ఏదో లేదు సాంబార్ చేశాను. పప్పు అంటారు, పప్పు పప్పు అంటే చెక్కి ఉండాలి కదమ్మా. అదమ్మా అన్నీ ఇస్తుందా లేదా? అన్ని ఐటమ్ తీసుకున్నాను. ప్రభుత్వం ఇవ్వలా, మోసం చేశారు. ఇప్పుడు చిన్న పిల్లలకి బాగా పెట్టాలనే కాన్సెప్ట్ అన్నీ ఇస్తున్నాం. మరి ఎందుకు సుందరం చేయబడు? ఎందుకంటే పర్సెంట్ చేశారు. ఎవరు చేసింది? ఎవరు పిలువు. బాగా పెట్టమ్మా.
డక్లీల మండలంలో కేంద్ర హెడ్ క్వార్టర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలని విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ పేద పిల్లలందరూ కూడా ఈ హాస్టల్లో ఉంటారు. అయితే ఈరోజు మన ముఖ్యమంత్రి అన్ని రకాలుగా చదువుకునేటువంటి పిల్లలు ఆరోగ్యంగా ఉండాలనే కాన్సెప్ట్తో వాళ్ళకి మెనూ కూడా బ్రహ్మాండంగా ఇచ్చాడు. ఉదయంతో పాలు కానీ గుడ్డు కానీ మధ్యాహ్నం ఏ రోజు ఏం పెట్టాలని కూడా మెనూ ఇచ్చాడు. కానీ ఈ హాస్టల్లో అవేవి మెయింటైన్ చేయట్లే. 450 మంది 70 మంది పిల్లలు ఉంటే ఈరోజు 450 మంది పిల్లలు ఈరోజు స్కూల్కి వచ్చారు, హాస్టల్లో ఉన్నారు. అయితే ఏమేమి చేశారని చూస్తే మెనుకు దానికి సంబంధం లేదు. ఏదో పప్పు అన్నారు, పప్పు కాదు, అవి రసంలాగా పప్పుసారు ఉన్నాయి. అదేవిధంగా ఆకుకూర లేదు, తాళింపు అంతా చూస్తే 450 మంది పిల్లలు పెట్టాల్సింది. మరి కూరలు 100 మంది కూడా చాలా. అంటే ఈ హాస్టల్ ఏ రకంగా ఉందో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. 450 మంది పెట్టాల్సినటువంటి బిడ్డలకి 100 మందికి కూడా చాలకుండా రాత్రి చేసిన రసాన్ని వాళ్ళ పిల్లలు రసం పోశారు. ఇంకా ఎక్కడ ఉన్నాం దీనిలో అర్థమవుతా ఉంది. ఒక పక్క మన ముఖ్యమంత్రి చెప్తూనే ఉంటారు, టీవీలు చూస్తూనే ఉంటారు, ఎందుకు తెలుసుకోవడం లేదు, అర్థం కావడం లేదు. ఈరోజు అందరూ ఉన్నారు, మీడియా మిత్రులు ఉన్నారు, లీడర్లు ఉన్నారు, అధికారులు ఉన్నారు, మరి ఈ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ కూడా ఉన్నారు. ఆయన కూడా కళ్ళెదురు చూశాడు. 450 మంది పిల్లలకి 100 మందికే సరిపోయింది. అది కూడా 1 గంట అది వేస్తే, ఆ కూర వేస్తే పప్పు కాదు అది కూడా రసం లాగా ఉంది. మరో పిల్లలకి రసం పోశారు, ఆ రసం కూడా చాలినట్లేదు. అంటే ఎంత దారుణంగా ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. కాబట్టి దీన్ని వెంటనే కలెక్టర్ గారు కూడా విజిట్ చేసి చర్యలు చేపట్టి దీనిలో మార్పు తీసుకురావాలని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా. నేను కూడా కలెక్టర్ గారితో ఫోన్ చేసి అన్ని విషయాలు చెప్తా. వెంటనే దీనిలో ఉన్న అందరినీ కూడా మార్చి మంచి వాళ్ళని పెట్టి ఆ బిడ్డలకి మంచి ఆహారం పెట్టే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పని కూడా తెలియజేస్తాను. ఎందుకంటే ఈయన చూస్తే మళ్ళా అదే రిపీట్ అవుతుంది. కాబట్టి కొత్త వాళ్ళకి ఇచ్చి సిస్టమేటిక్గా పెట్టే విధంగా ఆ బిడ్డలు చదువుకుంటున్నారు. వాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే బాగా చదువుకుంటారు. పాలు ఇవ్వమన్నాడు, గుడ్డు ఇవ్వమన్నాడు, టిఫిన్ పెట్టమన్నాడు, మెనూ ఉంది, 4 గంటలకు స్నాక్స్ పెట్టమన్నాడు. మరి అన్నీ ఉంటే ఏమీ లేకుండా వాళ్ళు అన్ని రకాలుగా డబ్బులు డ్రా చేసుకుంటూ వాళ్ళు జోబీలు నింపుకుంటున్నారు. దీని మీద కలెక్టర్ వెంటనే చర్యలు చేపట్టి ఈ హాస్టల్లో అన్ని మార్పులు తీసుకురావాలని చెప్పని తెలియజేస్తాను.